కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని వినాయక పండుగ సందర్భంగా 3 రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథుడు ఉత్సవ వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమం అత్యంత వైభవంగా భక్తులు నిర్వహించారు. ఆలూరు నియోజకవర్గంలోని దేవనకొండ, కుంకనూరు, అస్పరి, ఆలూరు, హలహర్వి, వలిగొండ, చిప్పగిరి మండల పరిధిలో గ్రామాలలో కొలువైన వినాయక విగ్రహాలు 3 రోజుల పాటు పూజలు భక్తులు నిర్వహించారు. విగ్రహాల దగ్గరకు వచ్చిన భక్తులకు ఉచిత అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వర్షాలు సకాలంలో పడి రైతులు వేసిన పంటలు బాగా పండి రైతులు ఆర్థికంగా ఉండాలని, ప్రజలు ఆనందంగా ఉండాలని వినాయక భక్తులు మరియు ప్రజలు వేడుకున్నారు. 3 రోజుల పాటు అనంతరం వినాయక నిమజ్జన కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. ఆయా గ్రామ శివార్లోని చెరువులు, కుంటలు వినాయక విగ్రహాలు నిమజ్జనం చేసేందుకు సిద్ధం చేశారు. అందరూ జిల్లా స్థాయి అధికారులతో కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ నాగర్ కర్నూలు జిల్లాలోని పల్లెసీమలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలి. ఇతర జిల్లాల వారు వచ్చి నేర్చుకునే విధంగా అభివృద్ధి చేయాలి. పంచాయతీలకు కావలసిన నిధులని ప్రభుత్వం అందిస్తోందని, గ్రామాల్లో 30 రోజుల కార్యాచరణ ప్రణాళికను జిల్లాలోని అందరూ అధికారులు విజయవంతం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. నాగర్ కర్నూలు జిల్లాలోని అన్ని గ్రామాలు అభివృద్ధి చేసేందుకు, గుణాత్మక మార్పు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ఈ 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక చేపట్టనున్నారు. ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఈ నెల 6 నుంచి వచ్చే నెల 5 వరకు ప్రత్యేక కార్యాచరణ 30 రోజుల పాటు అమలు చేయాలన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టడంతో పాటు పచ్చదనం పంచేలా సంబంధిత శాఖల అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. గ్రామ స్థాయిలో ప్రభుత్వం చాలా పనులు నిర్వహిస్తుందన్నారు. పాలకవీడు మండలం బొత్తలపాలెంలో మాజీ ఎంపీపీ దివంగత శ్రీ అందే చిన్నమల్లయ్య గారి పార్థివ దేహానికి పూలమాల వేసి పార్టీ జెండాను కప్పి నివాళులు అర్పించారు. టీపీసీసీ చీఫ్ నల్గొండ ఎంపీ శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. మల్లయ్య కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకుంటామన్నారు. ఆయన పార్టీకి, ఈ ప్రాంతానికి చేసిన అభివృద్ధి సేవలను కొనియాడారు. వనపర్తి జిల్లా ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాల మైదానంలో హరితహారం కార్యక్రమంలో పాల్గొని చెట్లను నాటారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి. ఆలూరు గ్రామానికి చెందిన జంగిల లెంగయ్య అనే రైతు తన భూమి సమస్య గురించి చేవెళ్ల మండల తహసీల్దార్ కాళ్లు మొక్కడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. జోగులాంబ గద్వాల జిల్లా కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి డీకే అరుణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు. తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి వస్తుందని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామన్నారు. సెప్టెంబర్ 17ను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని, 17న గల్లీ గల్లీలో జాతీయ జెండాను ఎగరవేయాలని పార్టీ నిర్ణయం తీసుకుందని అన్నారు. వినాయక చవితి సందర్భంగా కొలువైన బొజ్జ గణపయ్య కర్నూలు జిల్లా కోడుమూరులో 3 రోజుల పాటు పూజలను అందుకున్నాడు. 3వ రోజు గణనాథులను కోడుమూరు పురవీధుల గుండా ఊరేగించి నిమజ్జనాన్ని తరలించారు. నిమజ్జన యాత్ర శోభాయమానంగా సాగింది. నిమజ్జన ఉత్సవాలను తిలకించడానికి భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఊరి చివరి బావిలో గణనాథులను నిమజ్జనం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు చేపట్టారు. శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉభయ దేవాలయాల హుండీ లెక్కింపు ద్వారా 3,62,95,578 రూపాయల ఆదాయం లభించింది. వీటితో పాటు 186 గ్రాముల 400 మిల్లీగ్రాముల బంగారం, 8 కేజీల 600 గ్రాముల వెండి మరియు $293 యూఎస్ఏ డాలర్లు, 650 కెనడా డాలర్లు మరియు 50 యుఏఈ దీర్ఘంస్, 18 మలేషియా రింగ్స్, 50 సింగపూర్ డాలర్లు, 1 సౌదీ రియల్స్, 5 ఇంగ్లాండ్ పౌండ్స్, 1 చైనా యోన్ మొదలైన విదేశీ కరెన్సీ కూడా హుండీలో లెక్కింపుకు లభించాయి. ఈ హుండీ ఆదాయం భక్తులు గత 27 రోజులలో సమర్పించడం జరిగిందని ఆలయ అధికారులు తెలిపారు. ఈ హుండీ లెక్కింపులో దేవస్థాన సిబ్బందితో పాటు శివ సేవకులు మరియు పలువురు భక్తులు పాల్గొనడం జరిగింది. ఎమ్మిగనూరు
నియోజకవర్గంలోని దైవందిన్నె గ్రామంలో గణనాథులు నిమజ్జనానికి తరలి వెళ్లారు. శోభాయాత్ర కన్నుల పండుగగా నిర్వహించారు. గురుజులో తుంగభద్ర నదిలో వినాయకుని నిమజ్జనం కోసం చుట్టుప్రక్కల గ్రామాల్లో నుండి ప్రజలు తరలి వస్తున్నారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కొలువుదీరిన ఆయా గణనాథుల వద్ద లడ్డు, వేలంపాట, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. నిమజ్జనంకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాంపూర్ పంప్ హౌస్ వద్ద మొదటి మోటార్ ట్రయల్ రన్ ని ఇంజనీరింగ్ విభాగ అధికారులు విజయవంతంగా నిర్వహించడం జరిగింది. శ్రీకాకుళంలో మారుమూల గ్రామంలో ఉన్న ఓ బాలిక ప్రధానమంత్రితో కలిసి జాబిలిపై జరిగే అద్భుతాన్ని చూడనుంది. అంతరిక్షం, ఉపగ్రహాలు తదితర అంశాలపై ఇస్రో నిర్వహించిన ఆన్లైన్ పరీక్షలో విజయం సాధించి ఊహించని ఫలితాన్ని చేజిక్కించుకుంది. తనకు లభించిన అరుదైన అవకాశంతో దేశ ప్రధాని మంత్రి నరేంద్ర మోడీతో కలిసి చంద్రయాన్ 2 పయనాన్ని ఈ నెల 7వ తేదీన వీక్షించనుంది. ప్రతిభతో ప్రధానిని మెప్పించిన బాలిక కృషిపై B3 న్యూస్ స్పెషల్ ఫోకస్. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తిరుమల శ్రీవారిని నైవేద్య విరామ సమయంలో దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసిన ఆయనకు ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద ఆశీర్వచనం చేశారు. అనంతరం మంత్రికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. దేశ ప్రజలు సుభిక్షంగా ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు చెప్పారు. 2 రాష్ట్రాల్లో ప్రజాపాలన సాగుతుందన్నారు. ఇరుగు పొరుగు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ముందుకెళ్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం బుర్గంపహాడ్ మండలం చేకుల చెరువు గ్రామంలో డెంగ్యూ జ్వరంతో చనిపోయిన జక్కల వెంకన్న పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి వారి కుటుంబానికి సానుభూతి తెలిపి సంతాపాన్ని తెలిపిన పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు. ఆయన వెంట ఎంపీపీ కైపు రోసిరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు గోపిరెడ్డి రమణారెడ్డి, కామిరెడ్డి రామకొండారెడ్డి నాయకులు, కార్యకర్తలు పాల్గొని జక్కల వెంకన్న కుటుంబానికి సంతాపం తెలిపారు. యాదాద్రి జిల్లాలో మళ్లీ దొంగలు కలకలం రేపుతున్నారు. పక్కా ప్లానింగ్ తో దొంగతనాలకు పాల్పడుతున్నారు. నిఘా నీడ ఉన్న పోలీసులు పహారా ఉన్న ఇంట్లోకి చొరబడి చోరీలకు వస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని సంతోష్ నగర్లోని వాలమాల లక్ష్మయ్య ఇంట్లో చోరీ జరిగింది. 40 తులాల వెండి, 4 తులాల బంగారం, ₹1,00,000 అపహరణకు గురైందని బాధితులు తెలిపారు. క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరిస్తున్నారు పోలీసులు. హైదరాబాద్లోని సీజనల్ వ్యాధులపై జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు ఈటెల రాజేందర్, మల్లారెడ్డి, మహమూద్ అలీ, మేయర్, జీహెచ్ఎంసీ కమిషనర్ పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ హెల్త్ అధికారులు హాజరయ్యారు. ఈటెల రాజేందర్ మాట్లాడుతూ సాయంత్రం కూడా ఓపీ సేవలు అందిస్తున్నాం. జ్వరం అనగానే డెంగ్యూ లేదా స్వైన్ ఫ్లూ అనుకుంటున్నారు. ఆగస్టులో 62 మందికి డెంగ్యూ నిర్ధారణ అయింది. అందరికీ నయమైంది. డెంగ్యూ మరణాలు తగ్గిపోయాయి. ముందస్తు జాగ్రత్తల విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. జ్వరాలు వచ్చాక ఉన్న ఇబ్బందులు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. పరిశుభ్రత, ప్రజల భాగస్వామ్యం అవసరం. జనం భయభ్రాంతులకు గురి కాకుండా అధికారులు చూడాలి. వర్షాకాలం పూర్తయ్యే వరకు హైదరాబాద్ పరిశుభ్రంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత జీహెచ్ఎంసీదే అని అన్నారు. గీత ఆర్ట్స్లో సినిమా ఛాన్సులు ఇస్తానని నిర్మాత బన్నీ వాస్ తనను మోసం చేశారని అంటూ ఆరోపణలు చేసి జూనియర్ ఆర్టిస్ట్ సునీత బోయ, అల్లు అరవింద్ స్పందించాలని డిమాండ్ చేసిన సంఘటన స్థలానికి చేరుకుని సునీత బోయను అదుపులోకి తీసుకున్నారు బంజారాహిల్స్ పోలీసులు. జనసేన పార్టీ కోసం తాను కష్టపడితే తనను ఆదుకుంటామని చెప్పి తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు అంటూ సునీత బోయ అనే జూనియర్ ఆర్టిస్ట్ ఆందోళన చేసింది. ఫిలిం ఛాంబర్ వద్ద గొలుసులతో తాను బంధించుకుని రాత్రంతా నిరసన తెలిపింది. లలిత జ్యువెలర్స్ అధినేత కిరణ్ పై సికింద్రాబాద్ మహంకాళి పిఎస్లో ఫిర్యాదు చేసిన స్వర్ణకారులు కిరణ్ అలియాస్ గుండు కిరణ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సికింద్రాబాద్ స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. సికింద్రాబాద్ విశ్వకర్మ సంఘ అధ్యక్షుడు దుబ్బాక కిషన్ మాట్లాడుతూ ఇటీవల లలిత జ్యువెలర్స్ అధినేత కిరణ్ స్వర్ణకారులను కించపరుస్తూ మాట్లాడడం సిగ్గుచేటని, స్వర్ణకారులు అండతోని కోట్లకు పడగెత్తిన ఆ స్వర్ణకారులను అవమానిస్తూ మాట్లాడడం అన్నారు. కిరణ్ బేషరతుగా స్వర్ణకారులందరికీ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాడు. వృత్తిని నమ్ముకుని నిస్వార్థంగా బ్రతుకుతున్న స్వర్ణకారులను అవమానపరిచి కిరణ్ పైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని ఆయన తెలిపారు.
ప్రేమ పేరుతో దళిత యువతిని మోసం చేసిన రఫీక్ అనే యువకుడు బలవంతంగా మతం మార్చి పెళ్లి చేసుకుని గర్భవతిని చేసి మోసం చేశాడని యువతి ఆవేదన వ్యక్తం చేసింది. కృష్ణవేణి అలియాస్ షబానా మరియు రఫీక్ మల్కాజ్గిరి మల్కార్జున నగర్లో నివాసం ఉండేవారు. రఫీక్ వరంగల్కి చెందినవారు. 6 సంవత్సరాల క్రితం ప్రేమించుకుని హైదరాబాద్కి వచ్చారు. మలక్పేటలో ఉద్యోగం చేస్తూ పెళ్లి చేసుకున్నారు. అమ్మాయి హిందూ కావడంతో మతం మారితే కానీ పెళ్లి చేసుకుని రఫీక్ తెలపడంతో తప్పనిసరి పరిస్థితుల్లో మతం మార్చుకుని షబానాగా మారింది. కాపురం కొన్ని రోజులు సజావుగానే సాగింది. పిల్లలు కావాలని బలవంతం చేయడంతో మొదలుపెట్టడంతో రఫీక్ అప్పటి నుంచి భార్యను వేధించడం ప్రారంభించాడు. వైద్యం కోసం పుట్టింటి నుంచి డబ్బులు తేవాలని కొట్టడం మొదలుపెట్టాడు. పలుమార్లు మల్కాజ్గిరి పోలీసులకు ఫిర్యాదు చేసిన పోలీసులు కౌన్సిలింగ్తో సరిపెట్టారు. ఆఖరికి ఇప్పుడు కృష్ణవేణి గర్భం దాల్చింది. 4వ నెల రాగానే నాకు సంబంధం లేదని వదిలి వెళ్ళిపోయాడు. ప్రేమ పేరుపై ఇలాంటి నీచపు పనులను దిగజారేవాడిని కఠినంగా శిక్షించాలని బాధితురాలు డిమాండ్ చేస్తోంది. అయోధ్యకు బయలుదేరిన పాదయాత్రకు మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకల్ మండలం హిందూ వాహిని భక్తులు ప్రజలు స్వాగతం పలికారు. శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్యలో శ్రీరాముడికి భవ్య మందిరం నిర్మించడం కోసం కోట్లాది హిందూ ప్రజలు చిరకాల కోరిక నెరవేరాలని అయోధ్యలో రామమందిరం కోసం కర్ణాటక రాష్ట్రం బెంగళూరు పట్టణం 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న హుడి గ్రామం నుంచి ఉత్తరప్రదేశ్లోని అయోధ్య వరకు 2000 కిలోమీటర్లు మంజునాథ్ మంజయ్య అనే ఇద్దరు ఒక్కొక్క ఇటుకలతో పాటు మరో 7గురు అయోధ్య రామమందిరం కోసం మహాపాదయాత్ర చేస్తున్నారు. ఈ నేడు 20వ రోజు అడ్డాకల్ పట్టణంకు చేరుకుంది. వారికి శివ ఆంజనేయ స్వామి ఆలయంలో దేవాలయ కమిటీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. అయోధ్యలో రామమందిరం నిర్మించే వరకు పోరాటాలు ఆగవని నినాదాలు చేశారు. తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రిని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు బట్టి విక్రమార్క సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ రోగులకు అందుతున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా పడకలేని ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కేసీఆర్ పాలనలో ప్రభుత్వం పూర్తిగా ఆసుపత్రుల నిర్వహణ అధ్వానంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆరోగ్య శాఖలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మోత్కూరు మున్సిపల్ కేంద్రంలో అంగడి బజార్లో యూపీఎస్ స్కూల్ పక్కన వేప చెట్టుకు వారం రోజులుగా కల్లు పారుతున్నది. బీసు నవీన్ అనే గీత కార్మికుడు చెట్టుకు కల్లు పారుతున్నట్టు గుర్తించి లొట్టి డబ్బాలు కట్టాడు. రోజుకు 2 డబ్బాలు కల్లు అవుతున్నది. వేప చెట్టు నుంచి కల్లు పారుతున్నట్టు ఆ నోట ఈ నోట తెలిసి అస్తమా, షుగర్, ఇతర దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారు కల్లు కోసం రోజు ఉదయం వేళ అక్కడికి వస్తుండటంతో గీత కార్మికుడు నవీన్ ఉచితంగా తలా కొంత పోసి పంపుతున్నాడు.